ఈస్ కోడింగ్ అండ్ డీకోడింగ్. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి: ఆపోజిట్, లెటర్ నెంబర్ కాన్సెప్ట్, మిక్స్డ్ కాన్సెప్ట్ అండ్ కలర్స్. ఇట్లా ఒక సింపుల్ ట్రిక్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఏబిసిడీలు అనేవి 26 అనేవి ఉంటాయి. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఏ టు ఎం వరకు ఒక పార్టు, జెడ్ నుంచి ఎన్ టు జెడ్ అనేది ఇంకో పార్ట్. సో ఏ టు ఎం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రాసుకోవాలి. దాన్ని ఎన్ నుంచి రివర్స్ రాసుకోవాలి. వాటిపైన నెంబర్స్ అనేవి వేసుకోవాలన్నమాట. 1 2 3 4 అలా 26 వరకు నెంబర్స్ వేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ టైపు మనకి ఆపోజిట్. ఇప్పుడు మనం టేబుల్ అనేది ఎలా కోడ్ చేసామంటే GZYOV దీన్ని కోడ్ చేసాము. అప్పుడు ప్రాబ్లం అనేది మనం ఎలా కోడ్ చేయాలి, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. టేబుల్, దీంట్లో టేబుల్ టీ ఏంది, దీంట్లో టీకి ఆపోజిట్ జీ, సో ఏకి ఆపోజిట్ జెడ్, బీకి ఆపోజిట్ వై, ఎల్కి ఆపోజిట్ ఓ అండ్ ఈకి ఆపోజిట్ వి. ఇలాగే ప్రాబ్లంకి ఏమొస్తుంది మనం చూద్దాం. ఇప్పుడు పి, ఇక్కడ పి ఎక్కడుంది, పీకి ఆపోజిట్ కే, ఆర్కి ఆపోజిట్ ఐ, ఓకి ఆపోజిట్ ఎల్, బీకి ఆపోజిట్ వై, ఎల్కి ఆపోజిట్ ఓ, ఈకి ఆపోజిట్ వి అండ్ ఎంకి ఆపోజిట్ ఎన్. సో ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటంటే KIL YOVN. ఇదైతే ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ అయితే రేపు చెప్తాను.